హాయ్ అండి, వెల్కమ్ టు ఐ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు గోంగూర వంకాయ బజ్జీ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లోకి 2 స్పూన్లు నానబెట్టిన కందిపప్పు వేసుకుంటున్నాను. ఒక కట్ట గోంగూర వేసుకుంటున్నాను. నీట్గా కడిగి వాష్ చేసిన ఒక కట్ట గోంగూర వేసుకుంటున్నాను. 1 కప్ టమాటాలు, 1 కప్ వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. 1 కప్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం వేసుకొని బజ్జీని మొత్తం కూడా ఎనుపుకుందాము. గోంగూర వంకాయ బజ్జీని బాగా ఎనుపుకున్నాం కదా. ఇప్పుడు దీనికి తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని ఫ్రై చేసుకుందాము. తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర వంకాయ బజ్జీని తాలింపులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా వదిలేద్దాము. గోంగూర వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ గోంగూర వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.